డీలో నువ్వు ఫస్ట్ చేసింది రాజుతో కదా? రాజు తోటి. ఏ సాంగ్ రా గుర్తుందా? నీకేం కావాలో చెప్పు. ఓకే ఓకే. ఇది నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? అప్పుడు నేను సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. అయ్యయ్యో, అప్పటి నుండే సాంగ్ వచ్చా? అప్పుడు నీకు అసలు తెలుసా? ఫస్ట్ డాన్స్ నేర్చుకుంటావా, సాంగ్ నేర్చుకుంటావా? ఫస్ట్ సాంగ్. ఎందుకంటే డాన్స్ ఎలా అయినా చేస్తావు, అది మనకు వెన్నతో పెట్టిన విద్య. సాంగ్ నేర్చుకోవడం చాలా కష్టం. ఎట్లా బట్టి పడతావా? లేదా ఒక్కొక్కసారి ఏంటే నెత్తిలోకి వస్తుంటది. మరి చదువు విషయంలో అది లేదా? చదివే టైంలో అరే ఈ సాంగ్ గుర్తొస్తుంది, ఆ సాంగ్ గుర్తొస్తుంది, అవి తిరుగుతూ ఉంటాయి కానీ స్టడీ ఉండదు. అయ్యో, ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం, ఏ సబ్జెక్ట్ అంటే బాగా కష్టం? మ్యాథ్స్ కష్టం అక్క. అస్సలు అవ్వదా? అసలు అది రాస్తుంటే ఒక్కొక్క ఇంటికి టూష్ వస్తుంది. అయ్యయ్యో. ఇంట్రెస్ట్ అంటే లైట్ గా బయాలజీలో ఉంది. లైట్. ఓకే, అంతే, ఇంకేం ఇష్టం లేదు? ఏం లేదు, మన మొత్తం బాడీలో బ్లడ్ మొత్తం డాన్స్. అయ్యయ్యో, మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు స్టడీస్ ని? ఒక్కసారి చదివితే నెత్తిలో కూర్చుంటది అక్క. అదే కూర్చుంటది కానీ ఒక్కొక్కసారి ఒక ఆన్సర్ రాదు, కానీ అదే నెక్స్ట్ డే ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది. నేను సోదరి రాసేస్తా అక్క. ఏం రాస్తావురా? స్టోరీలు రాస్తావా ఏంది? లాస్ట్ కి నేను బిట్టు డాన్సర్, నా వీడియోలు అన్ని యూట్యూబ్ లో ఉంటాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. 80% లో మీరు నన్ను పాస్ చేయాలి, లేకపోతే నా ఫ్యాన్స్ ముందు నా ఇద్దరు అవుతుంది. నేను 9th అట్లనే పాస్ అయ్యాను, మొత్తం సోది రాసి రాసి రాసి. చూస్తుంటారు రా టీచర్లు, పాపం రా. వాళ్ళు కూడా పాస్ చేసేసారు. కానీ 10th లో అట్లా అవ్వదు. 10th లో కష్టపడి రాస్తా, టైం కూడా లేదు కానీ భయం అవుతుంది. కానీ రాస్తా, నాకైతే ఉంది, నేను రాయగలుగుతా. ఎప్పుడన్నా సినిమా స్టోరీని కలిపి ఆన్సర్ లో రాసినావా? నేను కూడా రాసిన, లేకపోతే నేను 10th లో రాసిన, 10th ఎగ్జామ్స్ లో రాసిన నేను. ఓకే, ఇప్పుడు నేను అట్లా చేస్తా. వద్దు, అప్పుడంటే ఏదో గట్టెక్కి, ఇప్పుడు నువ్వు రాసినావు అనుకో దొరకబడతారు, మళ్ళీ ఇంకా చెప్పి రాస్తున్నావు. ఓకే, సో కొంచెం బయాలజీ అంటే కొంచెం ఇష్టం, మ్యాథ్స్ అయితే అస్సలు కష్టం. మరి నెక్స్ట్ ఏంటి? ఇంటర్ ఏం తీసుకుందాం అనుకుంటున్నా? అది ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చెప్తే అది తీసుకుంటా. అది కూడా మమ్మీ వాళ్ళే. సో నీకంటే ఇంట్రెస్ట్ ఆంటీకి చెప్తాను నేను, ఎంపీసీలో వేయండి అని. వాళ్ళ ఇష్టం కదా మరి. మమ్మీ వాళ్ళకి తెలిసిన మ్యాథ్స్ లేదని అసలు సిఈసీలో వేస్తారు. చూడాలి, అకౌంట్స్ ఉంటదిగా. ఇక అట్లయితే చదవలేవు, చూడాలి. ఓకే, డాన్స్ కి వెళ్ళిపోవాలి. ఓకే, నార్మల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు అని తెలుసు, బట్ అడుగుతా జస్ట్ ఫర్ ఫన్. ఒకవేళ ఏదన్నా సిచ్యువేషన్ లో, క్రిటికల్ సిచ్యువేషన్ లో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తే స్టడీస్ ని పక్కన పెడతావా, డాన్స్ ని పక్కన పెడతావా? ఇది నీ ఓన్ డిసిజన్. ఇప్పుడు పేరెంట్స్ అడిగినా కూడా, ఇప్పుడు నీకు చాలా పెద్ద ఆఫర్ ఉంది, అదే టైం ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే నీకు ఒక మంచి స్టడీస్ గురించి కూడా ఆఫర్ ఉంది. ఓకే, పేరెంట్స్ నీకే వదిలేసిండు అనుకుందాం, మమ్మీ డాడీ నీ ఇష్టం బయట నువ్వేమన్నా చెయ్యి, దేనికైనా మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. అప్పుడు నీ డిసిజన్ ఏంటి? ఏం చెప్తావు? ఏం చెప్తావు? చిన్నప్పటి నుండి స్టడీస్ ఉన్నాయి, స్టడీస్ కంటే ముందు నుండి కూడా నీకు డాన్సే ఉందా? సో మరి ఏది అవ్వదా? అమ్మ వాళ్ళు బువ్వ కావాలంటే రెండు కావాలి నాకు. రెండు కావాలి, మరి లైఫ్ అట్లా ఉండదు కదా. ఇప్పుడు పెద్ద ఆఫర్ అని చెప్పారు కదక్క మీరు, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి షూట్ ఆపిపించి ఎగ్జామ్ రాసి వస్తా. కానీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదరా, అదే రోజు షూట్ ఆపకుండా షూట్ కంటిన్యూ చేసుకొని స్టడీస్ మళ్ళీ కూడా కంటిన్యూ చేయొచ్చు కదా. లేదా ఎప్పుడప్పుడు అయిపోతేనే షూట్ ఆ రోజు ఆగదు. మెయిన్ నేను ఉంటే నా కోసం ఆపరా అక్క? అట్లా ఆపరుగా, పెద్ద స్క్రీన్ అన్నా, అందుకే నేను చాలా పెద్ద స్క్రీన్ అన్నా. ఏం చేయలేనక్క నేను. డాన్స్ వద్దు, డాన్స్ ఏమవుతావా? అచ్చా, ఓకే, ఫస్ట్ అయితేనేమో డాన్స్ ఆగమని చెప్తావు, ఇప్పుడు పెద్ద స్క్రీన్ అనేసరికి ఇటు వెళ్ళిపోతావు. లేదు, వాళ్ళు కుదరదు అని చెప్తే ఖచ్చితంగా ఇటు వెళ్ళాల్సి వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ నీ ఎంట్రీ డీకే జరిగింది కదా, దాని తర్వాత ఫోక్ లోకి ఎప్పుడు వచ్చావురా? ఫోక్ ఐ థింక్ 1 year అవుతుంది అనుకుంటా. ఓకే, 1 year వరకు కూడా నువ్వు డీలో ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేసి ఉంటావు, ఐడియా ఉందా? D10 లో, డి జోడీలో, డి ఛాంపియన్స్ లో, డి సెలబ్రిటీ సీజన్ 1, డి సెలబ్రిటీ సీజన్ 2 ఇవన్నీ చేశాక. అంటే ఇన్నిసార్లు చేసావు కదా, మెయిన్ కంటెస్టెంట్ గా రాలేదా?
ఏజ్ లేదు కదా అక్క. చిన్న పిల్లల్ని కూడా డి జూనియర్ సంథింగ్ జరిగినాయి కదా. అప్పుడు అది లోపల లోపల తీసుకుని అప్పటికి మాకు తెలియదు ఆడిషన్ జరుగుతుందని. ఓకే. సో అది అట్లా అయిపోయింది. మొన్న ఇచ్చాను జోడీకి ఇస్తే సెలెక్ట్ అయ్యాను లాస్ట్ వరకు. లాస్ట్ లో ఏజ్ లేదని తీసేశారు. బట్ అంటే ఈ క్వశ్చన్ అంటే నార్మల్ గా అడుగుతున్నాను. ప్రీవియస్ కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, మన తెలుగు వాళ్ళు కాకుండా నార్త్ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏజ్ డీకి వచ్చినప్పుడు 14, 15, 16. బట్ మన అంటే చాలా మంది నుండి కూడా నేను వింటుంది తెలుగు వాళ్ళ దగ్గర మాత్రమే ఏజ్ అనేది ఒకటి వస్తుంది అనేది. ఇది నిజమేనా? లేదు, ఈసారి ఏంటంటే మొత్తం తెలుగు వాళ్ళనే తీసుకుందామని చూసారు. బట్ తెలుగు వాళ్ళు దొరకలేరు, మన తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేరు. మేము ఒక్కటే జోడి ఉన్నాం తెలుగులో. అయితే దొరకలేనందుకు మొత్తం నార్త్ వాళ్ళని పెట్టాల్సి. నీతో పాటు ఎవరు? మున్నా అన్న. ఓకే. సో అంటే 18 ఉండాలని చెప్పారా? 18+ ఉండాలి. మేబీ అంటే ఇష్యూస్ తర్వాత ఏమైనా రూల్స్ మార్చారనుకుంటాను నాకు తెలిసి. ప్రీవియస్ అయితే నేను విన్నాను కాదు, ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఒప్పుకున్నారు కూడా, నేను డీకి వచ్చినప్పుడు నా ఏజ్ 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది, అంటే 18 బిలోనే ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేజర్స్ అయ్యారు ఇన్ ఇయర్స్ జర్నీ కాబట్టి. బట్ నీ వరకు వచ్చేసరికి మాత్రం ఏజ్ అనేది ఒక్కటి. బాధపడ్డావా? చాలా అక్క, అసలు మూవీ వదిలేసుకున్న దానికోసము. అంటే వాళ్ళంతా చెప్పారు నువ్వు సెలెక్ట్ అవుతావు అనేసరికి నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ డి స్టేజ్ ఎక్కాలి ఒక్కసారైనా అని. ఫైనల్ గా అర్రే నేను స్టేజ్ ఎక్కుతున్నా కదా అనుకునేసరికి మూవీ కూడా వచ్చింది. మూవీ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను లాస్ట్ వరకు. అయితే మీరే ఉండాలి మూవీకి అది ఇది చాలా రిక్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ సైడ్ చూస్తే నా డ్రీమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తే మూవీ, రెండు మధ్యలో కుమిలిపోయినా. తర్వాత వద్దు నాకు మూవీ వద్దు అని చెప్పి డి తీసుకున్నా. తీరా అంతా అయిపోయిన తర్వాత మూవీ స్టార్ట్ అయింది, డి పోయింది. అయ్యా, మూవీకి వేరే వాళ్ళని తీసేసుకున్నారా? మిస్ అయిపోయావా? చాలా 4-5 days ఫుల్ ఏడుపు. అయ్యయ్యో. బట్ నార్మల్ గా ఫోక్ వచ్చి 1 year అయింది కదా, సో ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారా ఫోక్ లో? 100+ అయిపోయినాక 1 year లో 100+. బాగా హిట్ అయిన సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి అక్క. డియా అలుగుకు పిలుగు, కంసలి సెన్సలి, జాంపండు చాలా ఉన్నాయి. ఓకే, జాంపండు బాగా హిట్ అయింది కదా, బాగా మీమ్స్ పడిన సాంగ్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫోక్ లో? ఫస్ట్ ఇన్స్టా నుంచి వచ్చింది. ఇన్స్టా నుండే. అప్పుడు ఎంతమంది ఉండే ఫాలోవర్స్? అప్పుడు ఎక్కువ లేకుండే, 1000 ఎంతో ఉండే. ఒక బంజారా సాంగ్ రీల్ తీసింటి, అది 1 day లో 1 million కొట్టింది. సో డీజే సురేష్ సంథింగ్ ఒక అన్న ఉండే బంజారాలో, తను పిలిచి ఒక తీస్ సాంగ్ షూట్ చేసాము. అక్కడ శేఖర్ వైరస్ మాస్టర్ ఉండే, తనే కొరియోగ్రాఫర్ గా వచ్చిండే. డాన్స్ చూసి నువ్వు మెయిన్ లీడ్ గా చేస్తావా అని అడిగారు. అప్పటికి మెయిన్ లీడ్ గానే వెళ్ళాను. 4 members హీరోయిన్స్ ఉండే, దాంట్లో నేను ఒక్కదాన్ని. అయితే చేస్తావా అంటే చేస్తా మాస్టర్ అని చెప్పాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా మాస్టర్ పిలుచుకున్నాడు షూట్స్ కి. అవునా? ఓకే. ఇప్పుడు డి నచ్చిందా లేదంటే ఫోక్ నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఏది మీకు మనసుకు బాగా దగ్గర అనిపిస్తుంది? నాకు ఫోకే నచ్చిందా? ఎందుకు? ఇప్పుడు డీలో ఎలా అంటే అక్క చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా. ఎంత కష్టపడా ఫ్రాక్చర్స్ చాలా. నాకు కూడా ఫ్రాక్చర్ అయింది లెగ్. కానీ ఫోక్ ఎలా అంటే సపోర్ట్ చేస్తారు అందరూ, జనాలు సపోర్ట్ చేస్తారు, సాంగ్ ఇచ్చే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన పిల్ల అనుకొని ఇక్కడున్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు మన ఫోక్ వాళ్ళు. అందుకు ఫోక్ నాకు చాలా ఇష్టం. అవునా? అలా ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయావు కదా ఫోక్ లో. చాలా మంది కూడా ఏమంటారు అదే చెప్తున్నారు, ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ చేసింది అమ్మాయి, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది, సక్సెస్ అవుతుంది, హ్యాపీగా ఉన్నాము. శివ వెల్ప్తో ఇంతకుముందే మాట్లాడినా, శివ గారితో నేను మాట్లాడితే కూడా చాలా కష్టపడుతుంది అమ్మాయి, ఈ స్టెప్ రాదు అని అసలు చెప్పవంట కదా, ట్రై చేస్తూనే ఉంటావంటగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.